ఇంకొకటి చూసుకుంటే ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా గానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ హేట్ చేస్తూ ఉంటారు. అంటే హేట్ అంటే ఇప్పుడు మనల్ని అమ్మ వాళ్ళని, డ్యాడీ వాళ్ళని ఎక్కిస్తా పక్కన కూర్చొని చెవులు కొరుకుతా ఉంటారు. అబ్సల్యూట్లీ. ఈ అలాంటి మూమెంట్స్ లో ఎలా ఉంటది మీకు? అంటే నిజమే, నా లైఫ్ లో అయితే ఇది 98% ఇదే ఉంటుంది. మొత్తం అది ఫుల్ఫిల్. మా ఫ్యామిలీ కావచ్చు అందరూ, అమ్మాయి అంత చక్కగా చదువుకుంటుంది, చదివిపించుకుంటే ఎందుకు ఈవెంట్స్ పంపిస్తున్నావు? అది ఇప్పుడైతే ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చి ఫుల్ వీడియోస్ అన్ని వైరల్ అయిపోతున్నాయి కాబట్టి అందరికి, ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది, చిన్న పెద్ద తగలకుండా అందరికి వెళ్ళిపోతుంది. అందరూ ఎందుకు అవసరమా అవసరమా అవసరమా, ఇది ఎప్పుడు డాడీకి కూడా ఇష్టం లేదు కదా, కానీ నేను వద్దు ఈ ఫీల్డ్ అనుకొని వెళ్ళిపోయాను బెంగళూరుకి. నా ఇంటర్మీడియట్ అయిపోయి నేను డిగ్రీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినప్పుడు అయిపోయింది, వెళ్ళిపోయాను. నేను బెంగళూరు వెళ్ళిపోయి ఏదైనా కోర్స్ చేద్దామని ఫ్రంట్ అండ్ డెవలపింగ్ నేర్చుకున్నాను, వెబ్ టెక్నాలజీ ఫ్రంట్ అండ్ డెవలపర్ నేను నేర్చుకున్నప్పుడు ఇంకా అట్లానే వెళ్ళిపోదాము, ఏదో ఒక దానిలో వెళ్ళిపోదాము అని అనుకొని నేను పట్టించుకోలేదు. ఆల్రెడీ రేడియాలజీ చేశాను, నేను చేస్తున్నాను కూడా అప్పటికి. కానీ ఇది ఇన్స్టాంట్ గా ఇప్పుడు ఇంట్లో అవసరం ఉంటది కదా, నేను ఆ కోర్స్ చేసి ఆగేదాకా అవ్వదు కదా. సో అలా నేను వెళ్ళిపోదామని అనుకుని కోర్స్ లో జాయిన్ అయిపోయాను. సడన్ గా డాడీకి ఫిట్స్ అటాక్ అయింది, చాలా సివియర్ అయిపోయింది. తమ్ముడికి చాలా పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది సేమ్ ఒకే టైంలో. అంటే బ్యాక్ మొత్తం స్కిన్ అంతా ఇదైపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అదే ఎందుకు? యాక్సిడెంట్, పిల్లలు వెళ్తుంటారు కదా బైక్ లో, అలా ర్యాండమ్ యాక్సిడెంట్ అంతే. ఓవర్ స్పీడ్ అని ఏం లేదు, ఏదో కరెంట్ వైర్ ఏదో పడి సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అయింది. సో ఆ మూమెంట్ లో మమ్మీకి ఎప్పుడు నా పక్కన ఉండి అలవాటు కదా, వచ్చే అని అలా నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఈ ఫీల్డ్ లో వాళ్ళు కావచ్చు, ఎవ్వరు నాకు అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగి ఉంది అన్న అట్లీస్ట్ మీకు పాసిబుల్ అని ఎంత చూడండి, హెల్ప్ చేయండి అని. ఎవరు ముందుకు రాలేదు. సో ఆ మూమెంట్ లో నేను డిసైడ్ అయ్యాను, ఓకే మనమే కష్టపడాలి, మనమే మన పేరెంట్స్ ని చూసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే వాళ్ళు రారు, ఫీల్డ్ లో అనేవాడు రాడు, ఎవరు రారు కదా, మనమే చూసుకోవాలి. డాడీ తర్వాత నేనే కదా చూసుకోవాలి అని నేను ఇంకా బెంగళూరుకి ఫుల్ స్టాప్ పెట్టేసాను. అలా అది కోర్స్ కంప్లీట్ చేసి కూడా అది కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడే ఆగిపోయాను. ఈవెంట్స్ కంటిన్యూ చేస్తున్నాను. మా డాడీ కూడా రియలైజ్ అయ్యారు,